గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా. ఇక్కడ జయానగర్లో 22 సంవత్సరాలుగా మేము 18 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాము. మేము చాలా హుందాగా ప్రతి సంవత్సరము స్వామివారికి పండ్లు పూలు ప్రతి ఒక్కటి సమర్పిస్తూ అలాగే అన్నదానము ప్రతి సంవత్సరము చేయడం జరుగుతోంది. ఇక్కడ వచ్చే జనాలు అందరూ మా విగ్రహాన్ని బాగా ప్రతిసారి చూస్తూ ఉంటారు. ఈ ఏరియాకి చాలా మంచి మాకు పేరు ప్రఖ్యాతలు బాగున్నాయి. ప్రతి ఒక్కరు బాగా చేస్తామని ఇక్కడ మేము పాటలు కానీ దేవుడి పాటలు తప్ప వేరే పాటలు ఏవి పెట్టకుండా ప్రతి సంవత్సరం బాగా చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరము వినాయకుడితో పాటు రాముల వారు సీతాదేవి విగ్రహం పెట్టడం జరిగింది. వినాయకుడితో పాటు ఈసారి రాముల వారు సీతాదేవి ఉన్నారు. అలాగే ఈసారి మేము పాలాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. చిన్న వినాయకుడిని పెట్టి పాలాభిషేకం చేశాం ఈసారి. అలాగే ఈరోజు సాయంత్రము స్వామివారి పల్లకీ సేవ కూడా నిర్వహించబడుతుంది. జయానగర్, కెనడీ నగర్, తిరుచానూరు రోడ్లలో మొత్తము స్వామివారి పల్లకీ ఊరేగింపు, అలాగే సన్నాయి, డోలు, కేరళ డ్రమ్స్, అలాగే కోలాటాలతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాయంత్రము బాగా నిర్వహించడం జరుగుతుంది. లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జయానగర్ మరియు కెనడీ నగర్ ప్రజలకి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా వినాయక చవితి నిర్వహిస్తున్నాము. 22 ఏళ్ళుగా మనం నిర్విఘ్నంగా చేస్తున్నాము. 18 విగ్రహం ప్రతిసారి మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏమంటే రాముల వారి సమేతంగా సీతాదేవితో వినాయక స్వామిని నిర్వహించాము. రెండోది కొద్దిగా స్పెషల్గా ఈసారి పాలాభిషేకం కూడా చేశాము. ఈరోజు సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవలో ప్రతిసారి జనస్పందన ఎక్కువ వస్తుంది. బాగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. కోలాటాలు కానీ డ్రమ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా పెట్టి బాగా చేస్తున్నాము. దానివల్ల మాకు ఎటువంటి ఇది లేకుండా ఇన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా బాగా జరుగుతుంది. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం. గణేశాయ నమః. సార్ మేము శ్రీనివాసం పక్కన భారతీ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లో గత 14 సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ గణేష్ ఉత్సవాలు చేస్తూ వస్తున్నాము. మాకు మా స్టాండు ప్రధాన అధ్యక్షుడు పొలకల మల్లికార్జున సారు వాళ్ళ ఆధ్వర్యంలో, మా స్టాండ్ ప్రెసిడెంట్ మణిరాయలు ఆధీనంలో 14 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ ఉత్సవాన్ని మా స్టాండ్లో ఉన్న 100 మంది సభ్యులు
సభ్యులు అందరం కలిసికట్టుగా మా ఇంటికాడ పూజలు ఆడవాళ్ళు చేసుకుంటే ఇక్కడికి వచ్చి మా పూజ మాదిరిగా మా కులదేవుడు మాదిరిగా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం మేము చిన్నవి 2 అడుగుల విగ్రహం కాడ నుంచి ఈరోజు 14 అడుగుల విగ్రహం దాకా తీసుకొచ్చినాము. ఈరోజు ఒక పక్కన శివుడు, ఒక పక్కన ఆయన పెద్ద కుమారుడు వినాయక స్వామి, ఆయన పక్కన సుబ్రహ్మణ్యం స్వామి, ఈ స్పెషల్తో ఈరోజు విగ్రహాన్ని తీసుకొచ్చినాము. మా స్టాండ్ సభ్యుల సహకారంతో అత్యంత వైభవంగా మాకు పులకల మల్లికార్జున గారి ఆధీనంలో మా మనీరాయలు ప్రెసిడెంట్ ఆయన ఆధీనంలో మేమంతా కలిసికట్టుగా చేస్తున్న ప్రధాన ఉత్సవం సార్ ఇది. ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ. సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే పంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా. తిరుపతి పుర ప్రజలకు యాత్రికులకు మా శ్రీనివాసం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 13 సంవత్సరాలుగా మేము వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ విగ్రహము రాతి విగ్రహము సంబంధించి స్పెషల్గా చేసుకున్నాము. ఈరోజు 1500 మందికి భారీ అన్నదానం జరుగుతున్నది. 11:30కి ప్రతి ఒక్క డ్రైవర్ కావచ్చు యాత్రికులు కావచ్చు వచ్చి ఈ అన్నదానాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాసం ఆటో యూనియన్ ఈ సంవత్సరం విగ్రహం వచ్చి రాతి విగ్రహం పాలరాయి లాగా రాతి విగ్రహంగా చేయించుకున్నాము. అది స్పెషల్. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయకార. ముందుగా తిరుపతి ప్రజలకు మరియు పల్లి వీధి వేషాలమ్మ దగ్గర ఉన్న యూత్కి
వినాయక చవితి శుభాకాంక్షలు. మేము మా అన్న నరసింహన్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంతో స్వామివారిని ఇక్కడ చేస్తున్నాం. ఈసారి మహారాజు విగ్రహంతో స్వామివారిని తెచ్చి చేసాం. భారీగా 13 అడుగులు వినాయకుడు. జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దయుంచయ్యా దేవా నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కత్తిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నిన్ను గని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెళ్తానే అహం నువ్వే దండిల్చరా. దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అనుకున్నట్లే వినాయక చవితి పండుగ, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, సామూహిక నిమజ్జనానికి వినాయక సాగర్ అన్ని రకాలుగా సిద్ధమై నిమజ్జనం కోసం ఎదురు చూస్తుంది.
మండపాలు నిర్మాణం చేసిన వాళ్ళందరూ కూడా తిరుపతి నగరంలో భక్తిపూరితమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలని, పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి సమయసారిని అనుసరించి ఆ రూట్ మ్యాపులు ఊరేగింపు మార్గాల్లో సమయానికి చేరుకోవాలని, అదేవిధంగా మండపాల వద్ద సినిమా పాటలు పెట్టొద్దని, ఊరేగింపులో బాణాసంచా తేవద్దని, ఈ మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని, అదేవిధంగా వీలైనంత తొందరగా నిమజ్జనానికి రావాలని, 5, 7, 9 రోజుల్లో వచ్చే విగ్రహాలన్నీ కూడా పగటిపూటే వచ్చి నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేటువంటి అవగాహన కల్పించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మండపాల సందర్శన ద్విచక్ర ర్యాలీని ఇక్కడి నుంచి మేము ప్రారంభించుకుంటున్నాము. దీని ద్వారా మండప నిర్వాహకులందరూ కూడా కమిటీకి, పోలీసు వారికి, నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించి ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసుకోవాలని మేము పిలుపునిస్తున్నాం.